వెల్కమ్ టు ఆర్ఫీ టీవీ న్యూస్. రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జయశంకర్ వారి ఆధ్వర్యంలో వాల్మీకి కుటుంబ సభ్యుడు పంగ కృష్ణయ్య కుమారుడు పంగ నరసింహులు సతీమణి ప్రమీల ఈ రోజు పూలతెరలో మొక్కుబడిలో అన్నదానం చేశారు. మిగిలిన అన్నాన్ని వృధా కానియకుండా బండపల్లి దగ్గర ప్రేమాలయ వృద్ధాశ్రమం నందు అన్నం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం అన్నమయ్య జిల్లా ఈరోజు పంగ నరసింహులు గారు కొలతలకు వెళ్ళి అన్నదాన కార్యక్రమం చేశారు. మొక్కుబడితో అక్కడ భిక్ష అంటే అన్నం మిగిలింది, ఎందుకు మేము వృధా చేయాలనేసి ఇక్కడ బండపల్లి దగ్గర ప్రేమాలయ అనాథ ఆశ్రమం ఉంది, అక్కడికి భోజనాలు తెచ్చి మేము ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే చాలా పేదవారు ఉన్నారు కాబట్టి 10 మందికి ఇస్తే ఉపయోగపడుతుందని మేము కూడా ఇక్కడికి వేస్ట్ చేయకుండా ఇక్కడికి తేవడం జరిగింది. రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం తరఫున పంగ నరసింహులు మా వాల్మీకి నాయకులు ఇక్కడ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఇక్కడికి 10 మంది ఉపయోగపడుతుంది అనాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేడు మన ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమానికి మల్లూరు కొత్తపేట వాసి అయినటువంటి వాల్మీకి సంఘం యొక్క ప్రెసిడెంట్ పంగా నరసింహన్ గారు, జయశంకర్ గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొలతల వండన్న పూజా కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మనం అందరం కూడా పంగా నరసింహుల గారికి, జయశంకర్ గారికి ధన్యవాదాలను తెలుపుతూ వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి యావత్ బంధువులకు, మిత్రులకు ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, సుశాంతులు కలగాలని నిండు మనసుతో ఆ కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తాం.